ప్రధానమంత్రి ఉజ్వల యోజన పిఎంయువై అంటే ఏమిటి? ఈ పిఎంయువై పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పేద కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ పథకం కింద లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ ఇస్తారు. ఇలాంటి గ్యాసులు సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రీగా గ్యాస్ కనెక్షన్, 550 రూపాయలకే 12 సిలిండర్లు. ఈ పథకం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నేను మీ గౌస్, మీరు చూస్తున్నది యూట్యూబ్ ఛానల్ AIMG. వంట గ్యాస్ సిలిండర్ ప్రజా జీవితంలో పెను మార్పును తీసుకొచ్చింది. దేశంలో చాలా మంది పేదవాళ్ళు ఇప్పటికీ కట్టెలు, బొగ్గులు, పొయ్యిలపై ఆధారపడుతున్నారు. పేద కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులకు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వడంతో పాటు 550 రూపాయలకే LPG సిలిండర్ అందజేస్తుంది. ఏడాదికి 12 సిలిండర్లు పొందవచ్చు. ఉజ్వల పథకం అర్హతలు, దరఖాస్తు విధానం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వంట గ్యాస్ సిలిండర్ రాకతో సమాజంలో ఊహించని మార్పులు వచ్చాయి. వంటలో వేగం పెరిగింది. కట్టెల పొయ్యితో బాధ, పొగతో వచ్చే అనారోగ్య సమస్యలు తప్పాయి. LPGతో అన్ని ప్రయోజనాలున్న పేదరికం కారణంగా ఇప్పటికీ చాలా మంది కొనుగోలు చేయలేకపోతున్నారు. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ను చేరువ చేసేందుకు, వారి ఇంటి ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం. ఈ పథకం కింద వంట గ్యాస్ సిలిండర్ను సబ్సిడీకి అందిస్తున్నారు. LPG సిలిండర్ ధర 900 రూపాయలు దాటగా కేంద్ర ప్రభుత్వం 550 రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అందజేస్తుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏడాదికి ఈ పథకం కింద ఎన్ని సిలిండర్లు ఇస్తారు తదితర పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY అంటే ఏమిటి? పేద కుటుంబాలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని LPG అందించడం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద లబ్ధిదారులకు 550 రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అందజేస్తారు. ఏడాదికి 12 సిలిండర్లు అందజేస్తారు. పొగతో నిండిన కట్టెల పొయ్యిల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో ఎంత డబ్బు వస్తుంది, ఆర్థిక సహాయం ఎంత ఇస్తారు? 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ కింద 1850 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు. అదే 5 కేజీల సిలిండర్ కోసం 950 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు. రెగ్యులేటర్ 150 రూపాయలు, 5 కేజీ సిలిండర్ కోసం కూడా 150 రూపాయలు. LPG హౌస్ 100 రూపాయలు, 5 కేజీ సిలిండర్ కోసం కూడా 100 రూపాయలు. గృహోపకరణ గ్యాస్ వినియోగదారు కార్డు 25 రూపాయలు. అదేవిధంగా భద్రత తనిఖీ రుసుము 75 రూపాయలు. మొత్తం ఆర్థిక సహాయం 2200 రూపాయలు 14.2 కేజీల గ్యాస్ సిలిండర్కి అందజేస్తారు. అదేవిధంగా 5 కేజీల గ్యాస్ సిలిండర్ కోసం 1300 రూపాయలను అందజేస్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రయోజనాలు: 1. ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ ఉచితంగా వస్తుంది. 2. గ్యాస్ సిలిండర్ కూడా 550 రూపాయలకి లభిస్తుంది. కనెక్షన్ పెట్టినప్పుడు తొలి LPG సిలిండర్ను రీఫిల్ ఉచితంగా ఇస్తారు. 4. కొత్త కనెక్షన్ తీసుకున్న వారికి 14.2 కిలోల సిలిండర్కు 2200 ఆర్థిక సహాయం అందిస్తుంది. 5 కిలోల సిలిండర్కు 1300 రూపాయలు ఆర్థిక సహాయాన్ని లభిస్తుంది. 5. దీంతో పాటు లబ్ధిదారులకు వడ్డీ లేని రుణం కూడా ఇస్తుంది. ఈ రుణం ద్వారా LPG స్టవ్ కోసం, ఒక బర్నర్ స్టవ్ కోసం 565 రూపాయలు, 2 బర్నర్ స్టవ్ కోసం 990 రూపాయలు ఇస్తారు. ఈ పథకం పేద ప్రజలకు వరం లాంటిది. దీని ద్వారా పొయ్యి ఊది కష్టపడే వారికి, కట్టెలు మోసే వారికి విముక్తి లభిస్తుంది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు అర్హతలు: లబ్ధిదారు మహిళ అయి ఉండాలి, భారతీయ పౌరురాలై ఉండాలి, వయసు 18 సంవత్సరాలు అయి ఉండాలి, అంతకంటే ఎక్కువ అయి ఉండాలి, షెడ్యూల్ కులాలు లేదా షెడ్యూల్ తెగల కుటుంబం అయి ఉండాలి, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబం BPL అయి ఉండాలి. ప్రధానమంత్రి
ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారు అయి ఉండాలి. అంత్యోదయ అన్న యోజన AAY లబ్ధిదారు అయి ఉండాలి. ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు కావలసిన పత్రాలు: 1 ఆధార్ కార్డు, 2 నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డులో అదే చిరునామా ఉంటే అవసరం లేదు, 3 పాస్పోర్ట్ సైజు ఫోటో, 4 రేషన్ కార్డు, 5 కుల ధృవీకరణ పత్రం. ఉజ్వల కనెక్షన్ కోసం ఈ KYC తప్పనిసరి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈ KYC చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంక్ ఖాతా నెంబర్, IFSC కోడ్, BPL సర్టిఫికేట్ లేదా SECC జాబితాల్లో పేరు అవసరం అవుతాయి. బొగ్గు, కట్టెలు, పిడకలకు బదులుగా శుభ్రమైన శక్తిని ప్రోత్సహించడం, కుటుంబంలో మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్, BPL కుటుంబాలకు, SC ST కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం లబ్ధిదారులు భారతీయ మహిళలే ఉండాలి. మహిళ కోసం ఈ పథకం అన్నమాట. ఎందుకంటే మన ఊళ్ళలో చూస్తుంటాం, కట్టెల పొయ్యిలతోటి, బొగ్గుల పొయ్యిలతోటి చాలా కష్టపడుతుంటారు. కష్టాన్ని దూరం చేయడం కోసం ఈ పథకం వర్తిస్తుంది. ఇలాంటి మహిళలు ఎవరైనా ఉంటే మీరు కంపల్సరీ వాళ్ళకి తెలియపరచండి. వాళ్ళకు ఈ పథకం ద్వారా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన పథకం కాబట్టి మీరు 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు ఈ పథకం గురించి చెప్పండి. ఎవరైతే ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకం గురించి చెప్పండి. దీని ద్వారా వాళ్ళు ఈ పథకం ద్వారా లాభం పొందగలుగుతారు. ఈ ఉజ్వల కనెక్షన్ కోసం ఈ KYC తప్పనిసరి. దానికోసం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ కోసం తప్పనిసరిగా ఈ KYC చేయించుకోవాలి. ఇందుకోసం బ్యాంకు ఖాతా నెంబర్ అవసరం ఉంటుంది, IFSC కోడ్ అవసరం ఉంటుంది, BPL సర్టిఫికేటు లేదా SECC జాబితాలో పేరు అవసరం అవుతాయి. అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన లక్ష్యాలు: బొగ్గు, కట్టెలు, పిడకలకు బదులుగా శుభ్రమైన శక్తిని ప్రోత్సహించడం, కుటుంబంలో మహిళ పేరు మీద గ్యాస్ కనెక్షన్, BPL దరిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు, SC ST కుటుంబాలకు ఉచితంగా LPG కనెక్షన్ ఇవ్వడం ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు ఒకవేళ గ్యాస్ కనెక్షన్ లేకుంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మీరు గ్యాస్కి అప్లై చేసుకోండి. మీకు కావలసిన పత్రాల గురించి క్లియర్గా చెప్పాను. అయితే మీరు ఆ పత్రాలు ఉన్నట్లయితే మీరు ఈ స్కీమ్ని మీరు అప్లై చేసినట్లయితే మీకు కంపల్సరీగా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఎవరైనా మీకు దగ్గర వారు పేదవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ పథకం గురించి చెప్పండి. దీని ద్వారా వాళ్ళు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పథకాల గురించి మీరు చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇదే విధంగా చూస్తుండండి. మీకు నేను కొత్త అప్డేట్లు ఇస్తూ ఉంటాను. ఈ విధంగానే మీకు కొత్త పథకాల గురించి, స్కీమ్ల గురించి మీకు చెబుతూ ఉంటాను. మీరు ఈ పథకం గురించి మీకు అర్థమైనది ఏమిటి, అర్థం కానిది ఏమిటిదో కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ పథకం ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా అనేది కూడా కామెంట్లో తెలియపరచండి. మీరు ఈ పథకంలోని ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకున్నారా, చేసుకోలేదా దాని గురించి మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఇలాంటి పథకాలు మీకు ఇంకా ఏం కావాలో మీరు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఆ పథకాల గురించి నేను చెబుతానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోతో కొత్త అప్డేట్లతో మీ ముందుకు వస్తాను. మరో కొత్త అప్డేట్ వచ్చే వరకు అందరికీ సెలవు.